లడ్డూ కల్తీ వివాదంపై సిట్ ఏర్పాటైంది. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి చీఫ్ గా కల్తీ నెయ్యి టెండర్ల వ్యవహారంపై లోతైన దర్యాప్తుకు సిట్ రెడీ అయింది. చాలా కసరత్తు తర్వాత త్రిపాఠిని సిట్ చీఫ్ గా ఎంపిక చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై సిట్ ఏర్పాటైంది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఆయన గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు. ఇక సిట్ సభ్యులుగా గోపీనాథ్ జెట్టి, హర్షవర్ధన్ రాజు ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖ డీఐజీగా పనిచేస్తున్నారు గోపీనాథ్ జెట్టి. ఇక హర్షవర్ధన్ రాజు కడప ఎస్పీగా ఉన్నారు. వీరికి సహాయ సహకారాలు అందించేందుకు మరికొంతమంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా సిట్ లో తీసుకుంటారు. సిట్ ఏర్పాటు కోసం సీఎం చంద్రబాబు చాలా కసరత్తు చేశారు. సిట్ టీం ఏర్పాటుపై డీజీపీతో కూడా చర్చించారు చంద్రబాబు. సిట్ చీఫ్ గా ఎస్సీబీ డైరెక్టర్ వినీత్ బ్రిజ్లాల్, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కాంత్, టెక్నికల్ సర్వీసెస్ ఐజీ పిహెచ్డి రామకృష్ణ, లా అండ్ ఆర్డర్ ఐజీ శ్రీకాంత్ పేర్లు పరిశీలించి చివరకు త్రిపాఠి పేరు ఖరారు చేశారు. తిరుమలలో ఆవు నెయ్యి కొనుగోలు టెండర్లపై సిట్ దర్యాప్తు చేస్తుంది. కల్తీ నెయ్యి సరఫరా వెనుక కారణాలపై ఆరా తీస్తుంది. కల్తీ నెయ్యి సరఫరా చేశారని ఆరోపణలు వచ్చిన ఏఆర్ డైరీ క్రెడిబిలిటీ, ఆ కంపెనీపై గతంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతోంది. కాంట్రాక్ట్ ఇవ్వడంలో అవకతవకలు జరిగాయా అనే కోణంలో కూడా దర్యాప్తు సాగుతోంది. టీటీడీతో ఏఆర్ డైరీ లావాదేవీలపై దృష్టి సారిస్తోంది. సిట్ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయి. అయితే సిట్ పై తమకు నమ్మకం లేదంటున్నారు వైసీపీ నేతలు. సిబిఐతో విచారణ చేయించాలని లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నారు వాళ్ళు. వాస్తవాలు బయటకు రావాలి, నిగ్గు తేలాలి, సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి, జడ్జి స్థాయిలో జరగాలి. దీనిలో తప్పు చేసిన వారు శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో, డిఐజీతోనో, ఏ ఎస్పీతోనో, నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు. సిబిఐ చేత విచారణ చేయించండి, సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించండి, నిజాలు నిగ్గు తేల్చండి. మేము తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు. అయితే సిట్ ఏర్పాటుతో విచారణ స్పీడ్ అందుకోనుంది.